తమ ప్రభుత్వం 100 రోజుల పాలనే తమను గెలిపిస్తాయని, మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్న సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామన్నారు మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి. తనకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై పట్టు ఉందని అంటున్న మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి సందీప్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా దాదాపుగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి పేరు కూడా ఏఐసిసి ఖరారు చేస్తున్నమాట సమాచారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పట్నం సునీతా రెడ్డి గారు. చెప్పండి, దాదాపుగా మీ అభ్యర్థిత్వం ఏఐసిసి ఖరారు చేస్తున్నట్టుగా ఎట్లా చూడవచ్చు? అంటే అధిష్టానం మేరకి మేము కూడా పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తా. ఎందుకంటే గతంలో కూడా నేను జెడ్పీ చైర్పర్సన్గా అవగాహన ఉంది. ఇక్కడ 10 సంవత్సరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్గా మేడ్చల్, గట్కేసర్, కీసర, ఇంకా ఉప్పల్, బోడుపల్, కుత్బుల్లాపూర్, ఇంకా కొంత ఎల్బీ నగర్ ఏరియా కంటోన్మెంట్లో కూడా అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్కి నేను అటెండ్ అవ్వడం జరిగింది. నాకు కూడా కొంత అవగాహన ఉంది. అధిష్టానం మేరకి ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటాం. ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. మీరు అలాంటి వేవ్లో మీరు అక్కడ ఎదుర్కొనే ఉందా? అంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకు రేవంత్ రెడ్డి అన్న గతంలో కూడా ఎంపీగా పనిచేయడం జరిగింది. కానీ ఆయన కార్యకర్తలు అందరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. కాబట్టి తప్పకుండా మాకు కూడా పాత జిల్లాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అవగాహన ఉంది కొంత. ప్లస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు డైనమిక్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అనుచరులు చాలా మంది స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి తప్పకుండా విన్ అవుతాం. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మల్కాజ్గిరి పార్లమెంట్లో 7 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఎవరు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ లేదు. ఎలా ఎదుర్కొంటారు? అంటే గతంలో గవర్నమెంట్ ఉండే, యాంటీ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తప్పకుండా ఎట్లయినా గవర్నమెంట్ వైపే చూస్తారు ప్రజలు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుంది మల్కాజ్గిరిలో. మీరు గెలిస్తే, అంటే కాంగ్రెస్ పార్టీ మీరు గెలిస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఏం చేస్తారు? చాలా వరకు ఈ స్లమ్ ఏరియా, ఇవన్నీ రోడ్స్ అండ్ గవర్నమెంట్ సిటీ సరౌండింగ్ లో ఉన్నా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అభివృద్ధి అనేది జరగలేదు. ఎందుకంటే అందరూ పట్టణాలు డెవలప్ అయినాయి అనుకుంటారు, కానీ నేను మొన్న షేర్లింగంపల్లి అక్కడ కూడా వెళ్తే అన్ని గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మురికి వాడలు ఉన్నాయి, డంపింగ్ యార్డ్, ఇంకా మళ్ళీ రోడ్స్ కూడా కరెక్ట్ లేవు. ఇవన్నీ హెల్త్, ఎడ్యుకేషన్, రోడ్స్, కనెక్టింగ్ రోడ్స్ ఇవన్నీ డెవలప్ చేస్తేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. అది పట్టణాల్లో కూడా మేము తప్పకుండా చేస్తాం. మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి 100 రోజుల పాలనని తమ రిఫరెండం అని తప్పకుండా ఈ స్థానం నుంచి కూడా తమ గెలుస్తామని చెప్పేసి కూడా పట్నం సునీతా రెడ్డి. కెమెరా పర్సన్ బ్రహ్మతో సందీప్ రెడ్డి, మహా న్యూస్, హైదరాబాద్.